Welcome students and my dear parents. MSET 2024 TS or AP స్టూడెంట్స్ అందరికీ మీకు కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ మెంటర్షిప్ అంటే ఏంటి, కౌన్సిలింగ్ మెంటర్షిప్ ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి, కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ మీరు ఇప్పుడే తీసుకుంటే మీకు అడ్వాంటేజెస్ ఏముంటాయి, దీనివల్ల యూజ్ ఏంటి అనేది ఈ వీడియో సెషన్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి కంపల్సరీగా, ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వద్దు. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరు ఏపీ ఆర్ టీఎస్ ఎంసెట్ రాస్తున్న స్టూడెంట్స్ ఎంపీసీ అయినా సరే బైపీసీ అయినా సరే, లేదు బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్కి అయినా సరే కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ అంటే మీకు ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి క్లాసెస్ చెప్పడం అని కానీ, ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి 1-to-1 డౌట్స్ క్లారిఫై చేయడం అని కాదు. సో ఇక్కడ కౌన్సిలింగ్ మెంటర్షిప్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనకు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ర్యాంక్ వస్తుంది కదా, ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్ మీకు సీట్స్ వస్తాయి, మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఎలా చేయాలి, దాని ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఉంటుంది, థర్డ్ ఫేజ్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ మీకు స్టెప్స్ అయితే ఉంటాయి. అవన్నిటికి సంబంధించి మీరు ఎలా ప్రాసెస్ అవ్వాలి, మీకు సీట్ కన్ఫర్మ్గా మీకు వచ్చిన ర్యాంక్కి మంచి కాలేజీలో సీట్ ఎలా తెచ్చుకోవాలనేది మెంటర్షిప్ కౌన్సిలింగ్ సంబంధించి. మరి ర్యాంక్ వచ్చిన తర్వాత కదా మెంటర్షిప్, ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి అని అంటే కనుక, మనకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మెంటర్షిప్ ఇస్తున్న టైంలో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ మనతో మాట్లాడుతుంటారు కదా, మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఫస్ట్ వన్, సార్ మాకు ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ వచ్చిన తర్వాత ఏ కాలేజీలో సీట్ వచ్చిందని చూసుకుంటున్నాం, కానీ మాకు ముందు అసలు మేము ఎంతో ఖర్చు పెట్టి క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ లేదు అంటే ట్యూటర్ ఇలా ఏవో ఒకటి తీసుకుంటున్నాం క్లాస్ అన్నీ తీసుకున్నప్పటికీ మాకు లాస్ట్కు ర్యాంక్ వచ్చేసరికి మాకు వచ్చిన ర్యాంక్కి ఏ సీట్ వస్తుందో చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ అసలు మేము ఎగ్జామ్ రాయకముందే, ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికంటే ముందే మాకు కావాల్సిన కాలేజ్ కానీ, టాప్ కాలేజ్ కావాలంటే టాప్ కాలేజ్ కానీ, బ్రాంచ్ కానీ, ఇక్కడ బ్రాంచ్ అంటే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. బ్రాంచ్ రావాలంటే మాకు ఫస్టే అసలు మాకు ఎన్ని మార్క్స్ రావాలని తెలుసుంటే, ఆ మార్క్స్కి తగ్గట్టుగా మేము ప్రిపేర్ అయి ఉంటే మాకు ఆటోమేటిక్గా ఆ మార్క్స్ మాకు తెలిసేవి, ఆ మార్క్స్ మనం తెచ్చుకుంటే మాకు ఆ ర్యాంక్ వచ్చేది, మాకు కావాల్సిన సీటు కాలేజ్ అండ్ బ్రాంచ్లో సీటు వచ్చేదని చెప్తూ మనకు చాలా ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. సో అందుకోసమనే మీరు ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ తీసుకున్న ఇదే ఫీ అమౌంట్ ఉంటుంది. మెంటర్షిప్ సంబంధించి ఇది పెయిడ్ మెంటర్షిప్, ఫ్రీ అయితే కాదు, ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే ఇంపాసిబుల్ అండి. ఇది పెయిడ్ మెంటర్షిప్. ఈ మెంటర్షిప్ మరి కౌన్సిలింగ్ తర్వాత మీకు అప్పుడు ర్యాంక్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ కోసం తీసుకునడానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఫీ అమౌంట్లో ఉంటుందంటే, ఫీ అమౌంట్ మాత్రం సేమ్. ఫీ అమౌంట్ డీటెయిల్స్ చెప్తాను మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత మెంటర్షిప్ తీసుకున్న ఫీ అమౌంట్ సేమ్, ఇప్పుడు తీసుకున్నా కానీ ఫీ అమౌంట్ సేమే, డిఫరెన్స్ ఏముండదు. కానీ ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు అడ్వాంటేజెస్ ఏమున్నాయి, దీని ద్వారా మీకు ఎన్ని యూజెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు క్లారిటీగా 1 by 1 చెప్తాను, ఇవన్నీ క్లారిటీగా వినండి. సో ఫస్ట్ ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ మెంటర్షిప్ అంటే అందరికీ అర్థమైంది కదా, ఇది ఎంసెట్ ప్రిపరేషన్ సంబంధించి క్లాసెస్ కాదు, సబ్జెక్ట్ వైజ్గా డౌట్స్ క్లారిఫికేషన్ కాదు, మీ ప్రిపరేషన్ సంబంధించి ఎటువంటి గైడెన్స్ కూడా కాదు. కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ అంటే మీకు క్లారిటీగా ఇప్పుడు స్టెప్ బై స్టెప్, ఇక్కడ ఎందుకు ఇప్పుడే ఇస్తున్నానని చెప్పాను కదా, ఈ స్టెప్స్ అన్నీ ఏంటి అనేది కూడా చెప్తాను చూడండి. సో ఈ మెంటర్షిప్ అనేది మీరు ఓన్లీ ఏపీ ఎంసెట్ అయినా, ఓన్లీ టీఎస్ ఎంసెట్ అయినా, బోత్ అయినా సరే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు మెంటర్షిప్ తీసుకుంటే మీకు మోస్ట్ అడ్వాంటేజెస్ ఉన్న పాయింట్ ఏంటంటే, అసలు మీకు ఎన్ని మార్క్స్ రావాలి, ముఖ్యంగా ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్కి చాలా అవసరం. ఎందుకంటే ఏపీలో ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్ ఉంది, తర్వాత ఎంసెట్ మార్క్స్ 75% వెయిటేజ్ ఉంది. ఈ వెయిటేజ్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే అసలు మీకు ఎన్ని మార్క్స్ రావాలనేది ఎవరు చెప్పేవాళ్ళు కూడా ఉండరు. మన దగ్గర డాటా ఉంది కాబట్టి అదంతా క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్పగలుగుతాం కాబట్టి 100% అక్యురేట్గా మీకు ఎన్ని మార్క్స్ రావాలని చెప్పగలుగుతాను. ఇక్కడ ఫస్ట్ ఎంపీసీ వాళ్ళకి మాట్లాడి బైపీసీకి కూడా మాట్లాడదాం. బైపీసీకి ఇంకా చాలా ఎక్కువ చెప్పాలి మ్యాటర్ కాబట్టి
సో మీకు ఫస్ట్ మంచి కాలేజ్, టాప్ కాలేజ్లో రావాలంటే ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి కదా. ఓసీ ఉంది, ఓసీ కేటగిరీ ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది, మీకు బీసీలో ఏబిసిడిఈఎఫ్ ఈ వరకు ఉన్నాయి, తర్వాత ఎస్సీ ఎస్టీ ఉంది. ఇలా మీ కేటగిరీ బేస్ చేసుకొని మీకు కావాల్సిన టాప్ కాలేజీలో సీటు, మీకు కావాల్సిన బ్రాంచ్లో సీట్ రావాలంటే అసలు ఎన్ని మార్క్స్ రావాలి అనేది మీకు అక్యురేట్గా క్యాలిక్యులేట్ చేసి డాటా బేస్ చేసుకొని మీకు మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ మార్క్స్ తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయితే మీకు కావాల్సిన ర్యాంక్ వస్తుంది. ఆటోమేటిక్గా మీరు ర్యాంక్ వచ్చిన తర్వాత స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మీకు రావాల్సిన ర్యాంక్ ఏంటి, దానికి తగ్గ మార్క్స్ ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. డిసైడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్ విషయానికి వస్తే ఒక్క బ్రాంచ్ ఉండదు. ఒక సిఎస్సి, మీరు కంప్యూటర్ సైన్స్ అనుకుంటారు కానీ కంప్యూటర్ సైన్స్లో ఎన్ని రకాల బ్రాంచులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ బ్రాంచెస్ కంప్యూటర్ సైన్స్ సంబంధించినవే. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్సి ఐఓటీ, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ అన్నీ మీకు ఇప్పుడు ఫస్ట్ టాప్ కాలేజ్ ఏంటి మీరు డిసైడ్ చేసుకోవాలి. టాప్ కాలేజీలో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ మీరు డిసైడ్ చేసుకోవాలి. మార్క్స్ డిసైడ్ చేసుకుని దీని తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు అప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కూడా ఇందులోనే కంటిన్యూ అవుతుంది. అదే మీరు బైపీసీ స్టూడెంట్ అయితే చూడండి, మీకు ఎన్ని రకాల కౌన్సిలింగ్స్ ఉంటాయంటే బీఎస్సీ వెటర్నరీ సైన్స్, బీవీఎస్సీ, మనకు తెలంగాణ స్టేట్కి అయితే అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషనరీ, కమ్యూనిటీ సైన్స్, ఇదంతా కలిపి ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. అదే ఏపీలో అయితే బీవీఎస్సీ సపరేట్, అగ్రికల్చర్ సపరేట్, హార్టికల్చర్ సపరేట్, ఫిషనరీ, కమ్యూనిటీ సైన్స్ సపరేట్ ఉంటుంది. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ అందరికీ సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఏపీ అయినా టీఎస్ అయినా. మిగిలిన బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్, బయోఫార్మసిటికల్ ఇంజనీరింగ్ ఈ కౌన్సిలింగ్ సపరేట్గా ఉంటుంది, ఏపీలో అయినా టీఎస్లో అయినా. సో ఇలా ఇన్ని రకాల కౌన్సిలింగ్స్, ఇన్ని రకాల బ్రాంచెస్ మీకు కోర్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఏ కోర్సులో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలనేది బైపీసీ స్టూడెంట్స్ కూడా ముందు తెలుసుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్లో ఇంకా మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇంకా మళ్ళీ ఇందులో కనుక ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా ఉంటుంది, లోకల్, నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి. ఏపీ స్టూడెంట్స్ టీఎస్లో అయితే ఇలా, టీఎస్ స్టూడెంట్స్ ఏపీలో అయితే ఇలా డిఫరెంట్ క్రైటీరియాస్ అన్నీ బేస్ చేసుకొని మీ కేటగిరీ బేస్ చేసుకొని ఏ కాలేజ్, ఏ కోర్స్ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలనేది మీకు ముందే చెప్పడం జరుగుతుంది. ఇలా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ మీ కోర్స్ కావాల్సిన కోర్సుకి తగ్గట్టుగా ఎన్ని మార్క్స్ రావాలనేది చెప్పడంతో పాటు మీకు ర్యాంక్, మనకి రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత ర్యాంక్ వస్తుంది కదా, ర్యాంక్ బేస్ చేసుకొని మీకు కంప్లీట్ గైడెన్స్ మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, ఎంపీసీ అయినా బైపీసీ అయినా దానికి తగ్గట్టుగా మీకు పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్లో మీకు కావాల్సిన కాలేజెస్ లిస్టు, అలాగే కోర్స్ లిస్ట్ కూడా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఎందులో జాయిన్ అవ్వచ్చు అనేది డిసిషన్ తీసుకోవచ్చు. ఆ డిసిషన్ తీసుకోవడానికి మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది మీ ర్యాంక్ బేస్ చేసుకొని అనేది కంప్లీట్గా మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ సంబంధించి ప్రియారిటీ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లిస్ట్ బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలి, ఏ టెక్నిక్ యూజ్ చేయాలి, లాజిక్స్ యూజ్ చేయాలి, ఏ లాజిక్స్ యూజ్ చేస్తే, టెక్నిక్ యూజ్ చేస్తే మీకు బెస్ట్ కాలేజీలో సీట్ వస్తుంది, ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు మీకు ప్రతి ఫేజ్, మనకు కౌన్సిలింగ్ అనేది ఒకే ఫేజ్లో కౌంటింగ్ కదా, 1, 2, 3, 4 ఇలా 4th వరకు కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఫేజ్ తర్వాత మీకు వచ్చిన కాలేజీలో అదే జాయిన్ అవ్వాలా, లేదు చేంజ్ చేసుకోవాలంటే ఎలా చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ మీరు బ్రాంచ్ వైజ్గా చూస్ చేసుకున్న, కాలేజ్ వైజ్గా చూస్ చేసుకున్న, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇలా డిసిషన్ మేకింగ్ సంబంధించి కంప్లీట్ డిస్కషన్తో పాటు మీకు ఆ ఫేజ్కి సంబంధించి మళ్ళీ ఎలా ఆప్షన్స్ ఇవ్వాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఏ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకోవాలి, ఎట్లా ఫార్మాట్ చేసుకుంటే మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది, వెరిఫికేషన్ టైంలో ఏ డౌట్స్ ఉన్నా మీకు ఎలా సాల్వ్ చేసుకోవాలి, సీట్ వచ్చిన తర్వాత సీట్ కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలి, సీట్ కన్ఫర్మేషన్ చేసుకొని కాలేజ్కి వెళ్ళి ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి మీకు కౌన్సిలింగ్ మెంటర్షిప్లో ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు నుంచి ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ చెప్పాను కదా, మనకు బేసిక్గా మార్క్స్ ఎన్ని కావాలనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. ఈ మార్క్సే ఇప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు ఇండివిజువల్గా కేటగిరీ బేస్ చేసుకొని ఎన్ని మార్క్స్ రావాలనేది కంప్లీట్గా అన్ని డాటాస్ అన్నీ వెరిఫై చేసి క్యాలిక్యులేట్ చేసి మీకు మార్క్స్ చెప్పడం జరుగుతుంది. ఆ మార్క్స్ తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయిపోయి మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఇంకా కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ మరి ర్యాంక్ వచ్చిన తర్వాత తీసుకుంటే డిఫరెన్స్ ఉంటుందా అంటే నో, సేమ్ ఫీజు ఉంటుంది. ఇప్పుడు తీసుకుంటే ఇదే అడ్వాంటేజ్, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది.
అన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకున్న తర్వాతే ఇప్పుడే మెంటర్షిప్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే కనుక మీకు వాట్సాప్ నెంబర్ చూడండి 6309410931. ఈ నెంబర్కి మీరు పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పంపిస్తే మాత్రమే మీకు రెస్పాన్స్ వస్తుంది, అంతకుముందు మాత్రం రాదు. పేమెంట్ ఎంత మరి అంటే కనుక మెంటర్షిప్ మీరు ఓన్లీ ఏపీ ఆర్ ఓన్లీ టీఎస్ ఏదో ఒక్క స్టేట్ మాత్రమే అయితే కనుక 1250 రూపీస్ మెంటర్షిప్ ఫీజు. లేదు బోత్ స్టేట్ ఏపీ అండ్ టీఎస్ రెండు కలిపి తీసుకుంటే కనుక 2000. సో విడివిడిగా తీసుకుంటే మీకు 2500 అవుతుంది. కానీ రెండు కలిపి తీసుకున్న స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి 2000 రూపీస్కే మీరు ఎంపీసీ అయినా బైపీసీ అయినా సరే ఈ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ అమౌంట్ ఎలా పే చేయాలి అంటే కనుక మీకు ఇక్కడ యూపీఐ ఐడి ఇవ్వడం జరిగింది, స్కానర్ కూడా ఇవ్వడం జరిగింది. స్కాన్ చేసినా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. లేదు అంటే యూపీఐ ఐడి చూడండి, వే టు ఎవ్రీథింగ్ @OKSBI. ఈ యూపీఐ ఐడికి మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ డైరెక్ట్గా ఎంసెట్ మెంటర్షిప్ అని మెన్షన్ చేస్తూ మీరు ఈ వాట్సాప్ నెంబర్కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు తర్వాత మీ కేటగిరీ ఏంటి, మీకు కావాల్సిన బ్రాంచ్ ఏంటి, కాలేజ్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని మీకు ఎన్ని మార్క్స్ రావాలని చెప్పడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మిమ్మల్ని అందులో యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, మీరు మెంటర్షిప్ తీసుకోకుండా ఎటువంటి డౌట్స్ కోసం కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కానీ ఈ నెంబర్పై కాల్ కానీ మెసేజ్ కానీ దయచేసి చేయకండి. చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ చేస్తూనే ఉంటారు. కౌన్సిలింగ్ కోసం మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి 100% టైం ఇవ్వాలి కాబట్టి మిగిలిన వాళ్ళకి కాల్స్ అటెండ్ చేయడానికి ఇంపాసిబుల్ థింగ్, అసలే పాసిబుల్ కాదు. మేము ఇన్నిసార్లు కాల్ చేసాం, ఇన్నిసార్లు మెసేజ్ చేసాం, రిప్లై ఇవ్వట్లేదని కూడా అనుకోవాల్సిన ఛాన్స్ కూడా నేను ఇవ్వాలనుకోవట్లేదు. కాబట్టి ఓన్లీ మెంటర్షిప్ తీసుకునే వాళ్ళు మాత్రమే తీసుకున్న తర్వాత వాళ్ళకి రెస్పాన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే రెస్పాన్స్ అయితే వస్తుంది. సో మీరు ముందుగా తీసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదా. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ మెంటర్షిప్ అనేది క్లాసెస్ కండక్ట్ చేయడానికో మీకు ప్రిపరేషన్ సంబంధించి గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమైతే కాదు. మీకు ఇప్పుడు ప్రజెంట్ మీ మార్క్స్ డిసైడ్ చేసుకొని మార్క్స్ తగ్గట్టుగా మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే దాని గురించే ఇప్పటి నుంచే మెంటర్షిప్ స్టార్టెడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి ఎలాంటి గైడెన్స్ ఇవ్వడం జరిగింది అనేది కమ్యూనిటీ ట్యాబ్లో ఆల్రెడీ జోసా కౌన్సిలింగ్ సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఎంసెట్కి కూడా మనకి ఇంకా అన్నీ అప్లోడ్ చేస్తాను. డే 1 ఒక్కొక్కటి అప్లోడ్ చేసిన 1600 స్క్రీన్ షాట్స్ రావాలి మీకు. అలా చూసుకుంటే అవన్నీ కూడా వస్తాయి. థ్యాంక్ యూ. దీనికి సంబంధించి మెంటర్షిప్ సంబంధించి డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి.